దళితుడైన తన కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి మృతదేహాన్ని ఇంటి వద్దే వదిలిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంకా కొందరు అధికారులు జగన్ కు కోవర్టుల్లా పనిచేస్తున్నారనే విషయం ఈ ఒక్క ఘటనతో మరోసారి స్పష్టమైంది. ఈ కేసులో అనంతబాబు భార్య ప్రమేయం కూడా ఉన్నట్లు ఇప్పుడు ఆధారాలు బయటకు రావడం కేసును మరింత కీలకంగా మార్చింది. వివరాల్లోకి వెళితే, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం చనిపోయిన కేసులో ఊహించని కొత్త ఆధారాలు బయటపడ్డాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా సుబ్రహ్మణ్యం చనిపోవడానికి ముందు ఆయన్ను కలిసిన వారిలో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గా అలియాస్ రోజా కూడా ఉన్నట్లు తేలింది. ఈ కీలక విషయం బయటికి రాకముందే అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ సమాచారం వారికి ముందే లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీ దుర్గా అప్రమత్తమై ఈ నెల 29న హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సుబ్రహ్మణ్యం కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించి విశ్లేషించారు. ఆ ఫుటేజీలో సుబ్రహ్మణ్యం మరణానికి ముందు, తర్వాత అక్కడ ఎవరెవరు ఉన్నారో స్పష్టంగా కనిపించినట్లు సమాచారం. అందులో అనంతబాబు కుటుంబ సభ్యుల కదలికలు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో లక్ష్మీ దుర్గను విచారణకు పిలవాలని పోలీసులు నిర్ణయించారు. ఆమె కుల ధృవీకరణ కోసం అడ్డతీగల తహసీల్దార్ కార్యాలయానికి విచారణ అధికారి లేఖ రాశారు. అయితే ఆ లేఖను రెవెన్యూ శాఖకు చెందిన ఒక ఉద్యోగి అనంతబాబుకు చేరవేసి సమాచారం లీక్ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్టు తప్పించుకోవడానికే లక్ష్మీ దుర్గా కోర్టును ఆశ్రయించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసు 2022 మే నెలలో జరిగింది. ప్రస్తుతం కాకినాడ ఎస్డిపిఓ దేవరాజ్ మనీష్ పాటిల్ నేతృత్వంలోని సిట్ దీన్ని విచారిస్తోంది. నిందితులకు సమాచారం అందించిన ఆ రహస్య ఉద్యోగి ఎవరు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానిత ఉద్యోగుల ఫోన్ నంబర్లు, కాల్ డేటాను పోలీసులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అనంతబాబును జగన్ కాపాడుతున్నట్లు అందరికీ తెలుసు. జైలు నుంచి బయటకు తీసుకురావడానికి ఖరీదైన న్యాయవాదిని పెట్టి బెయిల్ ఇప్పించడమే కాకుండా అతని ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు కాకుండా కూడా జాగ్రత్త పడ్డారు. అధికార మార్పు జరిగినప్పటికీ వ్యవస్థల్లో జగన్ మనుషులు హవా కొనసాగుతుండడం, నేరస్తులు తప్పించుకునేలా వ్యవహారాలు సాగడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అయితే అనంతబాబు తాజాగా టీడీపీ రంపచోడవరం గిరిజన ఎమ్మెల్యే శిరీషాదేవిని నేను కనుసైగ చేస్తే లేచిపోతావంటూ బెదిరించడం జరిగింది.